ప్రేక్షకులకు స్వాగతం. ముందుగా ఎన్ఎస్టీవీ న్యూస్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా పేరు సంధ్య. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండల కేంద్రంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్లో ప్రముఖ సోషల్ వర్కర్ ఎంబీడీఓ సెక్రటరీ ఎస్ శేఖర్ గారి ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శేఖర్ గారు నిరుపేద వృద్ధ వితంతువులకు 200 మందికి చీరలు బట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిఎస్సిఎస్ అధ్యక్షులు సి సురేందర్ రెడ్డి, మాజీ మండల కోఆప్షన్ సభ్యులు జీజీ పాల్, మహమూద్ జాహిర్ మరియు అహ్మదియా ముస్లిం సంఘం జిల్లా అధ్యక్షులు వజీర్ బాబు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గంజి బాలరాజు హాజరై నూతన సంవత్సర కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చీరలు బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మన మాజీ కోఆప్షన్ సభ్యులు, జిల్లా దళిత సంఘం అధ్యక్షులు, దళిత క్రైస్తవ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు జీజీ పౌల్ గారిని మాట్లాడుతుంది. ఇట్లాంటి కార్యక్రమాలకి ఎన్నో చేస్తే ఇంకా సంతోషం. సభలు ఉంటుందండి. చప్పట్లు గట్టి కొట్టండి. స్పీకర్లు దీన్ని 10-15 ఏళ్ళ నుండి ఎలా నడుపుతున్నారు అనేది అందరూ కూడా గుర్తంగా చెప్పారు. అయితే ఇందులో నా ఉద్దేశం కూడా ఒకటి ఏంటంటే, వాస్తవంగా చెప్పాలంటే ఈ రోజుల్లో ఎంతో మంది ఎంతో డబ్బున్న వాళ్ళు ఓ పండుగ కానీ లేకపోతే కొత్త సంవత్సరాలు ఏమున్నా కానీ వాళ్ళు వాళ్ళ కుటుంబాల వరకు మేము బాగుండాలి అని చెప్పి కొత్త బట్టలు ధరించడము, వాళ్ళ ఇంటి వరకు పండుగలు చేసుకోవడం, అలాంటి కార్యక్రమాలు చేస్తాం. ఇక్కడ శేఖర్ చేసేది ఆయన దగ్గర ఉన్నా లేకపోయినా మంచి మనసుతో మంచి హృదయంతో నా వంతు నేను కూడా లేని వాళ్ళు ఎవరైతే ఉంటే అందరికి కూడా కొత్త వస్త్రాలు పంపిణీ చేసి వాళ్ళలో కూడా ఆనందం చూడాలనే ఒక కోరికను శేఖర్ చేస్తున్నందుకు శేఖర్కి ముఖ్యంగా ఈ సభ ద్వారా నేను అభినందిస్తున్నాను. ఆ శేఖర్ కుటుంబాన్ని కూడా భగవంతుడు ఎలవేళలా మంచి చూడాలని కూడా కోరుకుంటున్నాను. కాబట్టి శేఖర్ ఈ కార్యక్రమాలని ఇంకా ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలను కంటిన్యూ కొనసాగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. డబ్బులు ఇవ్వచ్చు, బట్టలు ఇవ్వచ్చు, భూములు ఇవ్వచ్చు, రకరకాల మ్యారేజ్ ఏదైనా చేయొచ్చు. నిన్ను వల్ల నీ పొరుగుని నువ్వు బాగుండాలంటే ఇతరులను ప్రేమించు. నీ పొరుగువాన్ని ప్రేమించిన మాట చాలా రకాలుగా 1000 రకాలు చెప్పుకోవచ్చు. ఆ విధంగానే మనం బాగుండే ఇతరులను ప్రేమించాలి. ఈ నూతన సంవత్సరంలో శేఖర్ ఆయన మరి ఏ విధంగా అయితే ఇవి సేకరించి మరి కుటుంబం ద్వారా లేదా పెద్దల ద్వారా ఈ మంచి కార్యం తన పొరుగు వాళ్ళగా మీరు ఉన్నటువంటి మనకు వృద్ధాపంలో అందరి కొరకు ఈ మంచి కార్యం చేస్తున్నారు. కాబట్టి దేవుడు వారిని దీవించాలి. ఈ విధంగా ఇంకా కొందరు కూడా ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ దీవించాలి. ఈ మంచి కార్యక్రమం ఇచ్చిన పెద్దలను, ఈ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం మనం దీవిస్తూ మీరు కూడా ఆయన బహుమానం ప్రేమతో ఇచ్చిన తీసుకొని దాన్ని ఇది అని అనకుండా ప్రేమతో ఇచ్చిందని అది 10 లక్షలు అనుకో 10 రూపాయలు వస్తుంది, కానీ మాకు ఉచితంగా వచ్చింది కాబట్టి దాన్ని మేము ప్రేమతో అది బాబు దయామేడ కరుణమేడ నూతన సంవత్సరం 2025 సంవత్సరం మేము చూసే భాగ్యం మాకు ఇచ్చాము. ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ప్రభావ మేమందరం సంతోషించేదానికంటే ఇతరులను పేదవారిని కనికరించాలి, వారిని ఆదరించాలి, ఆహారం ఇవ్వాలని ఈ యొక్క వాక్యంలో ఉంటున్నాడు. కాబట్టి పాట సంతోషం
సంతోషం పొంగి పొందెను హల్లెలూయా యేసునందు నా పాపం కడిగెను సంతోషం పొంగి పొందెను సంతోషం పొంగి Bache, close the doors. అంటుంది వాళ్ళ ఓనికి మంచిగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం సందర్భంగా క్రిస్మస్ సందర్భంగా 19 సంవత్సరాల నుంచి మా మిత్రుడు శేఖర్ ఇక్కడ ఉన్న బీదలకు, వితంతువులకు, ముసలోళ్లకు, బీదలకు ఒక 19 సంవత్సరాల నుంచి ఆయన దాదాపు ఒక 200 నుంచి 300 మందికి చీరలు కానీ బట్టలు కానీ పంపిణీ చేసినందుకు నేను ఒక మిత్రునిగా చాలా గర్విస్తున్నాను. ఇటువంటి మిత్రులు ఊరికొకరుండి ప్రతి ఊర్లో ఇట్లా పండుగల సందర్భంగా మనం ఒక్కరమే పండుగ చేసుకోవడం కాక బీదలు కూడా మనతో పాటు క్రిస్మస్ కానీ నూతన సంవత్సరం కానీ చేసుకోవాలనే ఒక మంచి సంకల్పంతో ఆయన ఈ కార్యక్రమం చేస్తున్నందుకు నేను మనస్ఫూర్తిగా ఆయనను అభినందిస్తున్నాను. శుభాకాంక్షలు. ఈ సందర్భంగా నేను ప్రతి సంవత్సరం క్రిస్మస్ సందర్భంగా నిరుపేద వృద్ధ వితంతువులకు దాదాపు 200కు పైగా మందికి బట్టలు, చీరలు పంపిణీ చేయడం గత 19 సంవత్సరాలుగా జరుగుతుంది. ఇదంతా మొత్తం నా యొక్క మిత్రుల సహకారంతోనే ఈ కార్యక్రమాలు చేస్తున్నాను. నాకు తెలిసిన మహబూబ్ నగర్ మిత్రులు ప్రవీణ్ గారు, టైటస్ రాజేందర్ గారు, తర్వాత జయ డేవిడ్ గారు, ప్రదీప్, ఇలా రకరకాలైన నా మిత్రులందరూ, వారితో పాటు ఇక్కడున్న మహమూద్ గారు, రఫీక్, బషీర్, ఇంకా కొంతమంది మన మెడికల్ వెంకటేష్, ఇలాంటి వారి సహకారంతోన నేను ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాను. ఈ సంవత్సరం కూడా క్రిస్మస్ సందర్భంగా చేయవలసి ఉండేను, కానీ కొన్ని కారణాల వల్ల నూతన సంవత్సరం సందర్భంగా ఈ నూతన సంవత్సరం తొలి రోజు ఈ కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషకరం. ఇందుకు సహకరించి నా వెంట నన్ను నడిపిస్తున్న నా మిత్ర బృందానికి, తర్వాత నా యొక్క మహబూబ్ నగర్ మిత్ర బృందానికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఇంకా మున్ముందు ఇంకా గొప్పగా చేయాలని నాకు ఆశ ఉన్నది, కాబట్టి అందుకు మీ అందరి సహకారం అవసరం. మరొకసారి ఈ కార్యక్రమానికి ఇచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతంగా జరిగించిన ఈ మండల, జిల్లా నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా నా కార్యక్రమాలని ఎప్పటికప్పుడు మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తున్న నా మిత్రుడు రఫీక్ గారికి, ప్రతాప్ రెడ్డి గారికి, సారంగం గారికి, సాయి, మిగతా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.